సో మనం ఈరోజు అయితే ఒక పెద్ద అడవిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడ చాలా క్రూరమైన జంతువులు కూడా ఉంటాయి, అవి కూడా మీకు చూపించబోతున్నాను లైవ్లో. సుమారు 45 డిగ్రీలు ఎండగా ఉంటుంది కాబట్టి మనకి డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం మంచి చక్కటి నీళ్ళని ఎత్తుక్కోవాలి. నీళ్ళు ఎత్తుకుంటుందంటే సుమారు 100 మైళ్ళ దూరంలో కూడా మనకి ఎటువంటి నీడ కనబడలేదు. గాయ్స్ అది చూడండి, దానిని మా ఊర్లో తాటికాయ చెట్టు అంటారు. దానికి కాయలు కాస్తే ఇంకొక నెల పోతే దాన్ని మనం కనిపెట్టుకొని ఉండాలి. చూడండి, అడవులలో ఇటువంటి ముళ్ళులు చాలా జాగ్రత్తగా ఉంటాయి. మనకి కాలికి కన్నా గుచ్చుకుంటే అంతే సంగతులు. మనం చాలా దూరం ప్రయాణించిన తర్వాత మనకైతే ఒకటి కనపడింది. చూస్తున్నారు కదా, రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ రాళ్ళ కాడ ఏమన్నా దొరుకుతుంది విన్నారండి కెమెరా విన్నారు. ఈ రాళ్ళను చూస్తుంది పెద్ద కొండ ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది. వీటికి కనీసం ఒక 100 ఏళ్ళు ఉండొచ్చు. గాయస్ విన్నారండి, ఇక్కడ ఒక పాము పొట్టు ఉంది, మీకు చూపిస్తాను. నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను గాయస్. చూడండి, ఇది పాము కుముసం అన్నమాట. చూడండి, ఇది దాదాపుగా కింగ్ కోబ్రా అయి ఉండొచ్చు. చూపిస్తున్నాను మీకు దగ్గరికి. వావ్, చూడండి. వావ్ గైస్, దీని చర్మం అడుగు భాగాలు కాళ్ళు చూడండి. ఇది చాలా ఘోరం. ఈ దరిదాపులో కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. చూడండి, ఇంకా చాలా ఉంది. చూడండి, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. ఇక్కడ ఇంకా చాలా ఉంది. పోదాం రండి, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. కింగ్ కోబ్రా అయి ఉండొచ్చు బహుశా. ఒక్కసారి దాని కళ్ళలో మనం పడ్డామంటే మనం పరిగెత్తడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండలో పరిగెడితే దాహం వేస్తుంది. దాహం అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు మనం అర్జెంటుగా నీళ్లు వెతుక్కోవాలి. అదండి. ఎండ చాలా తీవ్రంగా ఉంది. గైస్ చూడండి, ఇంతకుముందు పూర్వీకులు ఇక్కడే ఉండేవాళ్ళండి. మనకి సమాచారం చక్కగా గుర్తు చేసుకున్నారో చూడండి. బహుశా ఆది మానవులందరూ ఇక్కడే ఉండేవాళ్ళేమో. చూడండి, ఇక్కడ చాలా ఏళ్ళ నాటి ఇల్లు ఉంది. బహుశా పూర్వీకులు అంటే మా ఆది మానవులు అంతా ఇక్కడే ఉండేటట్టున్నారు. చూడండి ఎంత చక్కగా అయితే కట్టున్నారో. అడవులలో ఇటువంటి ప్రాంతాలు కనబడితే కొంచెం భయాందోళనగా ఉంటుంది. ఎందుకంటే ఆదివాసులు అది ఎవరైనా ఉండొచ్చు. సో ఇప్పుడు లేదు కాబట్టి ఇది మనకి సేఫ్. చూడండి, చుట్టూ ఏం లేదు, మొత్తం అడవి. మనకి తినడానికి తిండి కూడా లేదు. గాయస్ మీకు ఒకటి చూపించాలి. చూడండి, వీటిని తుమ్మ ముళ్ళు అని అంటారు. ఇవి చూడండి ఎంత పొడుగుంటాయో. ఇవి కానీ మన కాలుకి కానీ చెప్పులు ఉన్నా కూడా ఇవి దిగినాయి అంటే ఇంకా ఆ కాలు పోవాల్సిందే. ఇంకా నడిచేదానికి చాలా కష్టమైపోతుంది. తుంచి చూపిస్తాను ఒకటి. చూడండి గైస్ ఎంత పొడుగుందో. ఇటువంటి దగ్గర చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మనం. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు ఒక శబ్దాన్ని విన్నాను. చూడండి, మనం ఆ లోపలైతే కొన్ని ఏనుగులు గుంపు అయితే ఉంది. ఇప్పుడు మనం వాటిని చూడడానికి వెళ్తున్నాం. చాలా ఇరుగ్గా ఉంది, కానీ మనం సాహస యాత్రకు బయలుదేరాం కాబట్టి చూడండి, మనకి పెద్ద పనేం కాదు. వావ్, గాయస్ మనం చాలా దూరం తీసిన తర్వాత మనకైతే ఒక చెట్టు నీడైతే కనపడింది. ఇదిగోండి, ఎలాగైతే రెస్ట్ తీసుకుందాం. కానీ ఇప్పుడు మనం తిండి కోసం ఏమైనా ఎత్తుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం లేదు గాయస్, జస్ట్ మిస్. కొంచెం అయితే రేకంప దిగుతున్నది. కెమెరా అడుగుడు కనపడుతుందా కుందేలు? గాయస్, కెమెరా మ్యాన్ ఇక్కడ ఫోకస్ చేయండి. చూడండి, ఇక్కడ ఫ్రెష్గా మీకు అచ్చుముద్ర బాగా కనపడుతుందో లేదో తెలియడం లేదు. ఇక్కడైతే ఇప్పుడే ప్రస్తుతానికి అయితే పాము పోయినట్టు మనకి ఇదే గుర్తులు.
చూడండి ఇక్కడ చాలా రకాల అచ్చులు అయితే ఉన్నాయి. ఇవి బహుశా ఏమో అయి ఉండొచ్చు. ఇదైతే ఖచ్చితంగా పాము గుర్తులే. చూడండి సుమారు అది 4-5 అడుగులు ఉండే అవకాశం ఉంది, లేదంటే ఇలా పడదన్నమాట. చూడండి మీకు బాగా గమనిస్తే తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఉంది, ఇట్లా వచ్చింది, ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. సో ఇక చుట్టుపక్కల పాము ఉంది, కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. గైస్ ఇక్కడ నీళ్లు ఉండే అవకాశం ఉంది. కెమెరామెన్ గారు వినారండి, చూడండి ఇక్కడ కూడా నీళ్ళు ఈ ఎండలకి ఎండిపోయినాయి. సుమారుగా చాలా ఎండ అయితే కాస్తుంది, 40-50 డిగ్రీలు. చూడండి ఎక్కడ కూడా నీళ్ళు లేవు గైస్. మనం దాహంతోనే పోయేటట్టున్నాం. ఎక్కడ కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు మనం కనిపించే చెట్లలో గుండా పోవాలి, అదే మన దారి అనమాట, రూట్ మ్యాప్. ఇది ఎంత దూరం తీసుకుపోతుందో మనకైతే తెలియదు, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. గైస్ విన్నారండి, చాలా దాహంగా ఉంది, జాగ్రత్త, ఇక్కడ దారి అవకాశం ఉంది. గారు చాలా జాగ్రత్తగా ఉన్నాయి, పెద్ద లోయ ఉంది, పడే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఆచి చూచి అడిగేయాలి, లేకపోతే ప్రాణాలు కూలిపోయే అవకాశం ఉంది. పొరపాటున ఇక్కడ కానీ ఏదైనా క్రూర జంతువు నవ్విస్తే మనం బలవక తప్పదు. ఇంకేంత దారి లేనట్టుంది, కానీ మనం దారి చేసుకొని మరీ పోవాలి. ఇంతటితో ఈ దారి ఆగిపోయింది, కానీ మనం వెళ్తూనే ఉండాలి ముందుకి. గాయ్స్ చూడండి, ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ అయితే లేదు, ఫుల్గా బ్లాక్ అయింది. ఇక్కడ చాలా నీడ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం అవతల వైపుకి అయితే వెళ్ళాలి, వేరే మార్గం ఏమైనా ఉందేమో చూడాలి. సో మనం మళ్ళీ వెనక్కి పోవాల్సిందే, పోదాం.